నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకే పడి మా ఇంట్లో. నిన్ను నన్ను క్షమించు పార్థు. మా అమ్మ చేసిన తప్పు వల్ల మీ డాడా నీకు దూరమయ్యారు. అది మా తప్పే. పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేము. కానీ మా వల్ల తప్పు జరిగింది కాబట్టి మిమ్మల్ని క్షమాపణ కోరడానికి వచ్చాను. నేను పగతో రాలేదు, ప్రాయశ్చిత్తంతో వచ్చాను. నీలాంటి రాక్షసులు మారిపోతే అందరికీ సంతోషమే. కానీ నువ్వు రావాల్సింది ఇక్కడికి కాదు. నీ బతుకేదో నువ్వు బతుకు, వెళ్ళు. నేనిలా మారడానికి కారణం మీరే సార్. మీ తప్పు లేకుండా మీరు జైల్లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఎంతగానో అవమానించాను. అప్పుడు మీరు నా మీద కోపాన్ని పెంచుకోలేదు. మనిషి ఎలా ఉండాలో మీరు నాకు చెప్పారు. తర్వాత బానమ్మ నా మంచి కోసం తను ఎన్నో మంచి మాటలు చెప్పింది. అవన్నీ ఆలోచించాకే నాలో మార్పు వచ్చింది సార్. మీరు బానమ్మ నాకు దైవంతో సమానం. అయ్యో, ఏంటి బాబు ఇది? లేదు సార్, నేను ఈరోజు మనిషిని అయ్యానంటే దానికి కారణం మీరు. అందరూ బాగుండాలి సార్. అవును, బానమ్మ ఎక్కడ సార్? భాను లేదు బాబు. తనెప్పటికీ తిరిగి రాదు. ఈ ఇంటిని, ఇంట్లో అందరినీ వదిలిపెట్టి శాశ్వతంగా పైలోకాలకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఈ ఇల్లు దేవతలేని దేవాలయమైందా? కానీ దెయ్యం మాత్రం ఇదే ఇంట్లోనే ఉంది. అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా ఇంటికొచ్చి మా గురించే మాట్లాడుతున్నావన్న విషయం మర్చిపోకు. అమ్మగారు, మీరంతా గొప్పవాళ్ళు. నేను మీ ఎవరినీ ఏమీ అనడం లేదు. కానీ ఇదిగో ఈ నీలిమ ఉంది కదా, తనకి మాత్రం ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. మీ అందరితో బతికే అదృష్టమే లేదు. అసలు మీ కుటుంబం ఇలా అవడానికి, మీరందరూ బాధపడ్డానికి, పార్థు తండ్రి చనిపోవడానికి కారణం ఆ విష్ణుమూర్తి అయితే అతని వెనకుండి నడిపించింది ఈ నీలిమ. వీళ్ళిద్దరూ పన్నిన కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఇన్ని కాదు. దానికి నేను మా అమ్మే సాక్ష్యం. వాసుదేవరావు గారిని అనవసరంగా జైల్లో ఇరికించింది, ఆయన మీద కేసులు మోపింది, అన్నీ చేసింది ఈ నీలిమనే. విష్ణుమూర్తి చచ్చి బతికిపోయాడు. ఇది మాత్రం ఇంట్లో ఉండకూడదు. మీలాంటి మంచి వాళ్ళతో కలిసి బ్రతికే అర్హత దీనికి లేదు. ముందు దీన్ని బయటికి తోసేయండి. రౌడీజం వదిలేయాలనుకున్నాను, కానీ నీలిమను మాత్రం వదలకూడదని నిర్ణయించుకున్నాను. నిన్ను వద్దు. ఈ నీలిమ అంత చూసే వరకు నేను నిద్రపోను. వద్దు, నా మాట విను. తప్పు చేసింది వాళ్ళ మావయ్య విష్ణుమూర్తి. దానికి తగిన శిక్ష ఆయన అనుభవించాడు. ఇప్పుడు మా ఎవరికి పగలు ప్రతీకారాలు లేవు. నువ్వు కూడా మారానని చెప్పావు కాబట్టి మారిన మనిషిలా బ్రతుకు. మా ఇంట్లో మనిషి మీద నీ ప్రతాపం చూపిస్తానన్నా, నీలిమకి అపకారం తలపెడతానన్నా సరే, ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు. ఈ నీలిమ మీ అందరినీ మాయ చేస్తుంది. తన మాటలు మీరెవరూ నమ్మకండి. అమాయకంగా కనిపించిన తను తేనె పూసిన కత్తి లాంటిది. ఏ క్షణమైన మిమ్మల్ని బలి తీసుకుంటుంది. అది దాని నిజ స్వరూపం. చూడజయ్, నువ్వు నీలిమ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మా ఇంట్లో మనిషి గురించి నువ్వు ఇలా మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోరు.
మర్యాదగా బయటికెళ్ళు. అది కాదు పార్థు, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. నువ్వు నీలిమ మీద కోపంతో వస్తే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు. నీలిమ ఏంటో మా అందరికీ తెలుసు. తనకి మేమందరం అండగా ఉన్నాం. తన విషయంలో నువ్వొక్క మాట జారినా సరే మర్యాదగా ఉండదు. వెళ్ళిపోవు. ఒరేయ్, ఇప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉందిరా. ఇంతకు ముందే నోరు తీపి చేసుకుని ఇంకా ఏ గొడవలు రాకూడదని అందరం అనుకున్నాము. అనుకోగానే నువ్వు ప్రత్యక్షమయ్యావు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళరా. చూడాజీ, నా వల్ల నువ్వు మారాను అన్నావు. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఇంకొక్క మాట మాట్లాడుకుంటా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తప్పకుండా వెళ్ళిపోతాను సార్. మీ మాటను దాటి నేనొక్క మాట కూడా మాట్లాడలేను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నీలిమ మాత్రం మనిషి రూపంలో కనిపించే రాక్షసి, నవ్వుతూ నరకాన్ని చూపించే పిశాచి. ఇలాంటి వ్యక్తిని నమ్మడం అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే. కానీ నేను వదలను. నీడలా తనని కనిపెడతాను. మీకు ద్రోహం చేయాలనుకుంటే మాత్రం నేను వదిలిపెట్టను. అప్పుడు మీరెవరు చెప్పినా కూడా నేను దాన్ని వదలను. ఏంటమ్మా, నేను అమ్మను అంటే నీకింకా నమ్మకం కలగడం లేదా? నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డవి. నా మీద అనుమానంతో చూస్తుంటే ఈ అమ్మ మనసు తట్టుకోగలదా చెప్పు? నీ చెయ్యి పట్టుకుని నడక నేర్పించింది నేనేనమ్మా. నన్ను కూడా నమ్మలేకపోతున్నావా? చెల్లి, నువ్వు ఇంకా మమ్మల్ని ఇలా అనుమానంగా చూస్తుంటే ఈ గుండె తట్టుకోలేదమ్మా. నువ్వు ఎప్పుడెప్పుడు మన ఇంట్లో అడుగు పెడతావా అని ఆశతో వచ్చాము. నువ్వేమో ఇలా అనుమానంగా చూస్తున్నావు. మాకు చాలా బాధగా ఉంది. సరే, నా చిన్నప్పుడు జరిగినవి ఏవైనా 1-2 ఇన్సిడెంట్స్ చెప్పండి. అదేనమ్మా, ఒకరోజు నేను పులిహోర కలుపుతుంటే పోపు వేయకుండానే నువ్వు తినేస్తానని మారం చేశావు. నేను నీకు అలాగే తినిపించేశాను. నువ్వు కూడా తినేశావు. గుర్తొచ్చిందా? హేయ్, పులిహార కబుర్లు కాదే. పాపకి చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చెప్పమంటుంది. అంటే ఏదో ఒకటి తనకు గుర్తొచ్చేలా చెప్పాలి. నువ్వు ఉండు, నేను చెప్తాను కదా. నేను నిన్ను చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్తుంటే నేను సైకిల్ మీద వెళ్తానని మోరం చేశావు. అలాగే నేను నీకు చిన్న సైకిల్ కొనిచ్చాను. నువ్వు తొక్కుంటూ వెళుతున్నావు. ఇంతలో ఎదురుగా కుక్క వచ్చింది. అది అరిచేసరికి నువ్వు భయపడిపోయి పక్కనే ఉన్న కాలువ గట్టు గుద్దేశావు. అప్పుడు నీ కాలికి దెబ్బ తగిలింది. నా కళ్ళమ్మ నీళ్లు వచ్చాయి. అప్పుడు నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే 300 రూపాయల బిల్లు వచ్చిందమ్మా. ఇప్పుడు గుర్తొచ్చిందా? అసలు తమ్ముడు ఏమనుకుంటున్నాడు? అది రాధ కాదు, కీర్తి అని వాళ్ళు వచ్చి చెప్పారు కదా. ఇంకా పరీక్షలు పెడతాడేంటి? ఇప్పుడు వీడు ఊరెళ్ళి తెలుసుకోవడానికి ఏముంది? కీర్తి గురించి తెలుసుకునే కదా వాళ్ళొచ్చారు. వాళ్ళతో పాటు పంపించేస్తే సరిపోతుంది కదా. అవునమ్మా, వెంటనే పంపిస్తే మనకు కూడా ఒక టెన్షన్ పోయేది కదా. మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అన్ని విషయాలు తెలుసుకుని వస్తా అన్నాడు. మంచిదే కదా. తను ప్రేమించిన అమ్మాయి ఆ అమ్మాయి కాదని ఎవరో చెప్తే మురారి ఎలా నమ్ముతాడు? వీడు చెప్పేది అబద్ధం కానప్పుడు తను నిజం తెలుసుకుంటే మీకు భయమేముంది? మీరెందుకు అంత భయపడుతున్నారు? మాకెందుకు భయం? వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారంటే పంపించేస్తే సరిపోతుంది కదా అనుకున్నానంతే. అంతకుమించి ఇంకేం లేదు. మీరేం మా మీద అనుమానపడకండి. అసలే వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారు. వాళ్ళకి జ్యూస్ లాంటిది ఏదైనా ఇవ్వు. వెళ్ళు. హలో, చెప్పండి. అమ్మా, ఇందులో నీ ప్రమేయమేం లేదు కదా. వాళ్ళొచ్చిన దగ్గర నుంచి వాళ్ళకన్నా ఎక్కువగా నువ్వు కంగారు పడుతున్నావు. నీ దిక్కుమాలిన అనుమానాలు నా మీద చూపించుకో అని చెప్పాను కదా. వాళ్ళకి ఏదైనా కావాలంటే వెళ్ళివ్వు. వెళ్ళు. సరే.
మీరెంత చెప్తున్నా ఏది నాకు గుర్తుకు రావడం లేదు. నిజంగా ఇవన్నీ నా చిన్నప్పుడు జరుగుంటే అందులో ఏదో ఒకటి గుర్తుకు రావాలి కదా. అయ్యో నా తల్లి, నువ్వు గతం మర్చిపోయావు కదమ్మా. నీ భవిష్యత్తు ఏమైపోతుందోనని మేమందరం భయపడుతున్నాం. మళ్ళీ ఇదంతా మేమెలా గుర్తుంచుకోవాలి? మర్చిపోతే ఇబ్బంది కదా. మరి మీ అమ్మాయి అంటున్నారు కదా, మీరెలా మర్చిపోతారు? గుర్తుండాలి కదా. ఇదిగోండి, ముందు ఈ జ్యూస్ మీ ముగ్గురు తాగండి. కావాలా? ఇదిగోండి. ఏమండి? ఏంటి, జ్యూస్ నచ్చలేదా? వేరే ఇంకేమైనా కావాలా? అది కాదండి, మీలాగే జ్యూస్ కూడా చాలా బాగుందని చెప్పాలని వచ్చాను. నన్ను జ్యూస్తో పోలిస్తావేంటి? నీకేమైనా తిక్కా? అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. ఇంత పల్లెటూరులో మీ అంత అందంగా హీరోయిన్లో ఉండే మనిషి ఉందంటే నిజంగా నమ్మబుద్ధి కావడం లేదు. నేను బాగుంటానని మా ఊళ్ళో అందరూ అంటారు. ఇప్పుడు నువ్వు కూడా అదే అన్నావు. సర్లే, ఇంతకీ నీ పేరేంటి? అప్పలనాయుడు. ఛీ, అదేం పేరు అంత దరిద్రంగా ఉంది? ఏం చేయమంటారండి, మా నాన్నకి వాళ్ళ నాన్న ధీరజ్ అని పేరు పెట్టాడు. మా నాన్న వయసులో ఉన్నప్పుడు ఆ పేరు గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవారంట. వాళ్ళ నాన్న తనకంత గొప్ప పేరు పెట్టారని నాకు వాళ్ళ నాన్న పేరు పెట్టారు. ఆయన పేరు అప్పలనాయుడు. నేను గొప్పగా చెప్పుకుందాం అనుకుంటే మీలాగే అందరూ విచిత్రంగా చూస్తున్నారు. అందుకే అందరికీ నా పేరు అప్పు అని చెప్తున్నాను. ఎలా ఉంది? అప్పులు చేసి పారిపోయే వాళ్ళలా ఉంది. నీ పేరు నీ మొహం రెండూ ఒకలానే ఉన్నాయి. ఏయ్, రాధా, నా జీవితం అనుకున్న నువ్వు ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావా అని నువ్వు వెళ్ళిపోయిన క్షణం నుంచి అనుక్షణం నేను బాధపడుతూనే ఉన్నాను. మళ్ళీ నువ్వు తిరిగి వస్తావు, నా ప్రేమ ఫలిస్తుంది అని నేను ఎన్నో రోజులు ఒంటరిగా నీ కోసం ఎదురు చూశాను. నువ్వు తిరిగి వస్తే నా ఆశ ఫలించింది అనుకున్నాను. కానీ ఇప్పుడు వీళ్ళెవరో వచ్చి అసలు నువ్వు మా రాధవే కాదు, కీర్తివి అంటున్నారు. నువ్వు నిజంగా కీర్తి అని తెలిస్తే మా ఇంటి నుంచి వెళ్ళిపోతావు. మరి నా రాధ ఎక్కడున్నట్టు, ఏమైనట్టు? రాధని దూరం చేసుకుని ఈ మురారి బ్రతకలేడు. ఇప్పుడేం చేయాలి? ఇంతకీ నువ్వు కీర్తివా రాధవా? ఎలా తెలుసుకోవాలి? అంతేనా? ఇంకా నా చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్నవేవి కూడా నాకు గుర్తుకు రావడం లేదు. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు నా కూతురివి. అమ్మ ఇక్కడైనా అబద్ధం చెప్తుందా? నీకోసం ఎన్ని చోట్ల వెతికాము, ఎన్ని ప్రయత్నాలు చేశాము. చివరికి నువ్వెక్కడున్నావో తెలుసుకొని నిన్ను తీసుకెళ్లాలని వచ్చాము. నువ్వింకా ఇలా అడుగుతున్నావేంటమ్మా? నిన్నటి వరకు నేను రాధనే అన్నారు. ఆ రాధ ఇలా ఉండేదని నాకు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు నేను కీర్తి అంటున్నారు. ఇంతకీ నేను రాధనా, కీర్తినా, లేదా ఇంకెవరినైనా అన్నది నాకు తెలియాలి కదా.
అది తెలిస్తేనే కదా నేనెవరో నా వాళ్ళెవరో నాకు తెలిసేది. అందుకే అడుగుతున్నాను. ఇంకా ఏవైనా ఉంటే చెప్పండి. చెప్పడానికి ఏముందమ్మా, మన అన్ని నాటకాల బతుకులు. చిన్నప్పటి నుంచి మా నాటకాలు చూస్తూనే ఉన్నావు. ఎన్నో వేషాలు, ఎన్నెన్నో పాత్రలు పోషించాను. అలా నేను వేసే ప్రతి పాత్రకి నువ్వు చప్పట్లు కొట్టేదానివి. అంతవరకు ఎందుకు, ఇప్పుడు నేను పద్యం పాడతాను, అది కూడా నీకు తెలిసే ఉంటుంది. భక్తయోగ పతన్యాసి వారణాసి భవదురిత శాత్రవకరాసి వారణాసి. అలా నేను పద్యం పాడుతుంటే నేను కూడా డ్యాన్స్ చేస్తానని అడిగేదానివి. ఏంటమ్మా ఇంకా గుర్తురాలేదా? లేదు, వీళ్ళు నాటకాల వాళ్ళమే అంటున్నారు. వాళ్ళు రాధని చూసి రాధ కాదు కీర్తి అని చెప్తున్నారు. నా మనసు మాత్రం నమ్మలేకపోతుంది. తెలుసుకోవాలి, ఎవరో ఏంటో తెలుసుకోవాలి, అన్ని నిజాలు తెలుసుకోవాలి. వచ్చాడేంటి? నేను గతంలో పాపాలు చేశాను, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు మాత్రం నేను పూర్తిగా మారిపోయాను. అవన్నీ అజయ్ ఇప్పుడు బయట పెడితే ఈ కుటుంబం ఎంతో బాధపడుతుంది. నేను చేసిన తప్పు ఇప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంది. ముందు ఈ విషయం అజయ్తో మాట్లాడాలి. ఏంటి నీలిమా, రాయబారానికి ఫోన్ చేశావా? అజయ్, నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను. నేను చేసిన తప్పులన్నీ నాకు తెలుసు. వాటిని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. ఈ కుటుంబాన్ని నిలబెట్టడానికి నేను కృషి చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకో. నిన్ను నమ్మడం అంటే నాగుపాముని నమ్మడం లాంటిదే. పాము కాటు వేసే తీరుతుంది, దాంట్లో విషం మాత్రమే ఉంటుంది, అది మారదు. దాని జాతి లక్షణం అది. నువ్వు కూడా అంతే. నీ స్వార్థానికి ఎంతమందినైనా బలి తీసుకుంటావు, అర్ధాంతరంగా ముంచేస్తావు. దానికి మా కుటుంబమే నిదర్శనం. మా అమ్మని జైలు పాలు చేశావు, నన్ను అడ్డం పెట్టుకొని మా అమ్మతో నువ్వు ఆడిన నాటకాలని నాకు తెలుసు. అందుకే నిన్ను వదులుతానని మాత్రం అనుకోకో. ప్లీజ్ అజయ్, చెప్పాను కదా, నేనిప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. గతాన్ని తలుచుకున్న ప్రయోజనం లేదు. జరిగిపోయిన దాన్ని ఎవ్వరం వెనక్కి తీసుకురాలేం. కానీ జరగవలసింది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ కుటుంబం కోసం ఇప్పుడు నేను పాటుపడుతున్నాను. ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉంచాలని, వాళ్ళు సంతోషంగా బతకాలని, బాను లేని లోటు ఎవ్వరికీ కనిపించకుండా ఉండాలని నేను ఎంతో శ్రమిస్తున్నాను. ఇది నేను నీకు చెప్తే నువ్వు నమ్మవని నాకు తెలుసు. కానీ జరుగుతున్న నిజమిదే. నువ్వు నన్ను పాత నీలిమలా కాకుండా మారిన నీలిమలా చూసినట్టు చూస్తే నీకు అర్థమవుతుంది. ముసలి ఒడ్డున ఉన్నప్పుడు కన్నీరే కారుస్తుంది, కానీ తను ఏమీ చేయలేనని బ్రతిమాలుకుంటుంది. అలా అని నీటిలో వదిలితే దాని బలమేంటో చూపిస్తుంది, ఎదుటివాడి ప్రాణం తీసేస్తుంది. నువ్వు కూడా అలాంటి దానివే. నీ ముసలి కన్నీరుకు నేను కరిగిపోతాననుకోకో. చెప్పాను కదా, నిన్ను నమ్మడం అంటూ జరగదు. ఆ ఇంటి నుంచి, ఆ కుటుంబం నుంచి
నిన్ను ఎలా దూరం చెయ్యాలో నీ నిజ స్వరూపాన్ని ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేసే ఉండొచ్చు, అంత మాత్రాన తప్పించుకున్నాననుకోకు. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని నేనిక్కడ లెక్క కడుతున్నాను. దానికి ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చాను. ఎవరు క్షమించినా నేను మాత్రం క్షమించను. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అజయ్, ఎవరైనా సరే మారుతారు. ఆ మార్పుని గుర్తించడమే మనం చేయవలసిన పని. ఇప్పుడు నిన్ను అదే చేయమంటున్నాను. దయచేసి పాత పగలన్నీ, ప్రతీకారాలన్నీ మర్చిపో. నువ్వు జైల్లో ఎంత నరకం అనుభవించుంటావో నేను ఊహించగలను. చూడు, నువ్వు నీతులు చెప్తే దయ్యాలు వేదాలు చెప్పినట్టుంటుంది. నాకు ఒళ్ళంతా మండిపోతుంది. చెప్పాను కదా, నీ బుద్ధేంటో తెలిసిన వాణ్ణి అని. నువ్వు బాణమ్మ జీవితంతో ఎలా ఆడుకున్నావో నాకు ప్రతి ఒక్క విషయం పూర్తిగా తెలుసు. ఒక మంచి మనిషిని ఆ ఇంటి నుంచి దూరం చేయడానికి, ఆ కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడానికి నువ్వు చేసిన ప్రతి ప్రయత్నానికి నేనే సాక్ష్యం. ఎదురులేని మా అమ్మ దేవమ్మని కూడా నువ్వు ఎంత తెలివిగా మాయ చేశావు. తర్వాత ఆవిడ జైల్లో నరకం అనుభవిస్తున్నప్పుడు పట్టించుకోకుండా వదిలేశావు. ఇలా ప్రతిదీ నేను గుర్తుపెట్టుకున్నాను. నిన్ను వదిలే సమస్య లేదు. అది కాదజయ్, నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకో. ఇక్కడున్నా నువ్వు ఒంటరిగానే ఉంటున్నావు. అదే నీ వాళ్లతో ఉంటే నీకు తోడుగా ఉంటారు. వాళ్లతో వెళ్ళడానికి ఆలోచిస్తున్నావా, లేక వెళ్ళలేక ఆలోచిస్తున్నావా? మనసుకు చాలా బాధగా ఉందండి. ఏదో తెలియని కంగారు నన్ను మరింత భయపెడుతుంది. నువ్వు వెళ్ళిపోయే సమయం వచ్చింది. వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఇది నీకు కష్టంగా ఉన్నా ఇష్టంగా మార్చుకుని వెళ్ళక తప్పదు. ఇక్కడికి దూరంగా నాకే తెలియని గమ్యస్థానాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాను.